గడిచిన నెలంతా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడు ప్రభా. నాయన ఈ రోజు నాయన ఇలాగున మరి ప్రభా ప్రాణ ప్రాప్తినిచ్చి నాయన జీవంపు లెక్కలో ఉంచి ఇదిగో నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ మాటలు వినటానికి, జీవము గల మాటలు నాయన వినడానికి, అలాగే ప్రభా పాటలు పాడి మేము స్తుతించడానికి, మా విన్నపాలు మీ సన్నిధిలో విన్నవించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ పాటి వారము వట్టి వారము మట్టి వారం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా నాయన మమ్మల్ని ఈ విధంగా నాయన మమ్మల్ని రక్షణలోకి నడిపించి తండ్రి ప్రభా రక్షణ అనే వస్త్రమును ధరింపచేసి ఇదిగో నీ పరలోక రాజ్య వారసులుగా చేసినారు నాయన. విన్ని చేసిన మీకు మేమేం చెల్లించగలం? మా కృతజ్ఞతాస్తుతులు మీరు సమర్పించుకుంటున్నాం దేవా ప్రభా. చేరువచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా, ఇంకా రావాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు నాయన. వారితో మీరు మాట్లాడండి నాయన. మంచి వాక్యం దేవుని సన్నిధిలో ప్రభా నీ వాక్యం వినుట నాకెంతో మేలని దావీదన్నట్లుగా దేవా నీ సన్నిధిలోకి వచ్చి మేము తండ్రి లాగున మేము చేరి నీ మాటలు విని తండ్రి ప్రభా వాటిని మేము తండ్రి ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారము జీవించటానికి నాయన మేము ప్రభా నాయన ముందుకు రావడానికి అనేకులను ప్రేరేపించండి. మీరే ప్రభా బిడ్డలతో మాట్లాడండి, వారి తల్లిదండ్రులతో మాట్లాడండి. మంచి అవకాశమును వారు జార విడుచుకోకుండా ప్రభా ప్రతి వారం ఇలాగున ప్రభా నాయన కూడుకుంటూ తండ్రి ముందుకు సాగటకు నీ కృపను అనుగ్రహించమని ఇంతవరకు మీరు చేసిన మెల్లకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా నీ వాక్యం మేము ధ్యానించిన ఎండగా నాయన శిలువ చాటున ఈ దీనురాళ్ళని ప్రభా నాయన మరుగు చేసి నీ మాటలు వినిపించి తండ్రి నీవే మహిమ పొందమని, ఎవరికి ఏది ఎక్కరైందో ప్రభా, ఎవరికి ఏమైతే ప్రభా ఆహారము ఆత్మీయ ఆహారం వడ్డించాలనుకున్నావో ఆ ప్రభా ఆత్మీయ ఆహారాన్ని వడ్డించి ఇక్కడి నుంచి పంపించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. లాస్ట్ ఇయర్ నుంచి తర్వాత ఈ రోజు కూడా అంటే థర్డ్ అనుకుంటాను, ఇది థర్డ్ మెసేజ్. మనము మామూలుగా వింటూ ఉన్నాము. అందరికీ తెలిసిన పుస్తకమే బైబిల్ గ్రంథంలో ఆ ఇద్దరు స్త్రీల మీద 2 పుస్తకాలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయడానికి అనుమతించినాడు కదా. అవి 2 పుస్తకాలు రూతు, ఎస్తేర్. ఇంకొక పుస్తకం కూడా ఉంది, ఒక పత్రిక. అది కాదు కాదు యోహాను రాసిన 2వ పత్రిక. ఎవరికి రాసినాడు యోహాను? అమ్మగారికి రాసినాడు కదా. ప్రభువునందు ఏర్పరచబడిన అమ్మగారికి రాసినాడు కదా. అంటే ఇంకొక పుస్తకం ఉండకూడదు అనుకోకుండా కొత్త నిబంధనలో కూడా ఒక పుస్తకం మన పేరు మీదుగా ఉంది. అయితే నేను ఇంతకుముందు నా సాక్ష్యం చెప్పినప్పుడు నేను రూతు గ్రంథాన్ని కొంచెం, నా పేరు రూతు కాబట్టి కొంచెం నయోమికున్న ఆ యొక్క జీవన విధానము కొంచెం నాకు కూడా రిలేటెడ్ గా ఉందని ఎక్కువగా నేను దాన్ని ధ్యానించి నా సాక్ష్యంలో నేను పంచుకున్నాను. 2-3 ప్రసంగాలు కూడా రూతు గ్రంథంలో నేను చేసినట్టు నాకు జ్ఞాపకం ఉంది. మళ్ళీ నేను విశ్వాస వనితలు అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో దగ్గర దగ్గర చాలా మెసేజెస్ రూతు గ్రంథం నుంచి ఉన్నాయి. ఈరోజు ఎస్తేరు గ్రంథమును ధ్యానించాలని నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా నేను కొంచెమే ధ్యానం చేస్తాను. ఆల్రెడీ చదువుతా ఉంటాను కానీ ఈరోజు సడన్ గా నాకు అక్క ఎవరో ఈరోజు మెసేజ్ నాది కాదు, నెక్స్ట్ వీక్ నా మెసేజ్ ఈరోజు మార్నింగ్ చెప్పారనమాట. సరే, అయితే ప్రభు నామాన్ని బట్టి ప్రభు వాక్యంలో నుంచి కొన్ని తలంపులను మనం పంచుకుందాము. మీతో పంచుకోవడానికి మరి ఆశిస్తున్నాను. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు అంటే ఏమర్థము తెలుసా? నక్షత్రం. ఇంకో మాట తార. అగస్త అనేది ఇంకో పేరు, ఎస్తేరుకు ముందున్న పేరు కదా. అగస్త అంటే అర్థం చెప్పండి, ఐడియా ఉందా? అగస్త అంటే గొంజి చెట్టు అని అర్థం. అగస్త అంటే గొంజి చెట్టు. ఎస్తేరు అని ఎవరు పేరు పెట్టినారు? ఆ రాజు పెట్టుకున్నాడు.
ఎస్తేర్ అని అంటే నక్షత్రం లాగా. తార, తార అంటే తార అంటాం కదా, స్టార్. మామూలు ఎవరెవరిని స్టార్స్ అంటాం? ఆ స్పోర్ట్స్ లో బాగా రాణించిన స్టార్స్ స్పోర్ట్స్ స్టార్ అంటాం, సినీ స్టార్స్ అంటాం కదా. ఇంకా బ్యూటీ స్టార్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు కూడా స్టార్స్ లాగా ఉన్నారు. ఈ హదస్స చాలా అసలు ఎన్నిక లేని ఒక బిడ్డ కదా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయి ఆ చెరలో వచ్చిన అమ్మాయి, అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపేసినారు, మరి ఆ యుద్ధంలో చనిపోయినారు. ఆ వివరాలు మనకైతే లేవు, కానీ హదస్స అయితే దిక్కులేనాను, ఎవరు లేరు, తల్లి తండ్రి లేని ఒక అనాథ బాలిక కదా. అయితే వాళ్ళ నాన్న తమ్ముడు, మన పిండ తండ్రి కదా, పిండ తండ్రి అంటే వాళ్ళ నాన్న తమ్ముడు ఈ అమ్మాయిని తన బిడ్డలాగా చూసుకున్నాడు. అట్లా వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు కదా, అట్లా చూసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పట్లో. అయితే అతని పేరు మొర్దెకై. అవునా, నేను ముందు స్టోరీ చెప్పను కానీ అంత ఇబ్బంది అవుతుంది అంతా చెప్తే నేను. అయితే ఒకటి ఇంట్రడక్షన్ చెప్తాను. ఎస్తేరు గ్రంథము అనేది దానిలో ఎక్కడ కానీ దేవుడు కదా, ఎక్కడ పరిశుద్ధాత్ముడు, యెహోవా దేవుడు ఏది ఉండదు. ఊరికే రాసుకుంటా వెళ్ళిపోయినాడు, ఒక స్టోరీ లాగా కదా. దాంట్లో ఏముండదు, కానీ మీకు అనుకోకుండా ఒక పరిశుద్ధాత్మ దేవుడు, ఒక సావర్నిటీ ఆఫ్ గాడ్ కదా, దేవుని యొక్క సార్వభౌమాధికారము చక్కగా కనిపిస్తుంది మనకి. జాగ్రత్తగా చూస్తే గిన ఆయన పనులు ఎలా ఉంటాయి అనేది మనకి బాగా గోచరం అవుతుంది. చక్కగా మీరు ఎస్తేరు గ్రంథాన్ని బాగా నిదానంగా చదవండి. 10 అధ్యాయాలని దగ్గర దగ్గర 3 నెలలు చదవండి. అప్పుడు మీకు ఒక స్టోరీ లాగా మీకు అర్థమవుతుంది. ఊరికే చదువుకుంటూ పోతే మనకి అర్థం కాదు, ఊరికే కథలాగా ఉంటది కానీ అర్థం కాదు. చాలా డెప్త్ స్టోరీ అన్నమాట. ఇది యాక్చువల్లీ హిస్టారికల్ పుస్తకం ఇది కదా, హిస్టారికల్ బుక్. ఈ పుస్తకం అనేది చెరలో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలు కదా. చెరలో ఉన్నారు ఎస్తేరు, చెరలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు వచ్చారమ్మా రాజ్యానికి? పారసీకులు కదా, పర్షియన్ కింగ్. ఎవరు? అహష్వేరోష్ రాజు కదా. పర్షియన్స్ చాలా క్రూరులు, భయంకరులు అన్నమాట. వాళ్ళవి ఎట్లుంటాయంటే వాళ్ళ శిక్షలు ఉంటే ఒళ్ళు జల్దరిస్తుంది అనమాట. అలాంటి చాలా భయంకరులు అన్నమాట. అయితే ఈ పర్షియన్ వాళ్ళ ఆ యొక్క కింగ్డమ్ అంటే ఆ యొక్క రాజ్యంలో వీళ్ళు చెరలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, చాలా బాధలు, తెలియని ఒక ఒంటరితనము ఈ వీళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు కదా. చాలా తప్పులు చేసినారు కాబట్టి వాళ్ళని దేవుడు అక్కడ పంపించినాడు. అంతా మీకు తెలుసు, నేను అదంతా చెప్తే చాలా పెద్దది అయిపోతుంది. అయితే అహష్వేరోష్ రాజు చాలా 127 సంస్థానాలకు అధిపతి. అంటే ఏమి, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ లెవెల్లో ఆయన గొప్ప రాజు, పెద్ద చాలా విస్తారమైనటువంటి రాజ్యాలను ఆయన జయించినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొదటిగా మన దేశం ఉంది కదా, బైబిల్లో మన దేశం పేరు ఫస్ట్ ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథంలోనే. ఏమనుంది? ఎస్, హిందూ దేశం. ఇంగ్లీష్ లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా ఉంది కదా, ఉందా? అందుకనే వాళ్ళు ఇండియా అని ఇక్కడ ఉందని ఇప్పుడు మత ఛాందస్వాదులు దాన్ని ఏం చేస్తుంటే భారత్ అనల్లా ఇండియా అనకూడదు అంటున్నారు, తెలుసా? భారత్ అనల్లా ఇండియా అనకూడదు, ఎందుకంటే బైబిల్లో ఇండియా నుంచి, ఋషు దేశం నుంచి, హిందూ దేశం మొదలుకొని అట్లుందన్నమాట. కాబట్టి ఆ వర్డ్ రాకూడదని వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు మన ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారనమాట, ఇది రాకూడదని. అందుకే భారత్ భారత్ అని చెప్తాంటారు చూసినారా, ఇండియా అని చెప్పకుండా భారత్ అని చెప్తాంటారు. టీమ్స్ గురించి కూడా అలా చెప్తాంటారు. అయితే నేను అహష్వేరోష్ రాజు గురించి ఎక్కువ చెప్పను, కానీ ఈరోజు నేను ఎస్తేరు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 2వ అధ్యాయము, ఎస్తేరు 2వ అధ్యాయము 7వ వచనం చదువునానా.
ఉమ్, 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 ఉమ్. చాలరా చాలరా. ఎంత సింపుల్ గా ఆ వరుసలోనే అంతా చెప్పేస్తున్నాడు కదా గ్రంథకర్త. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స, అంటే పినతండ్రి కుమార్తె అంటే ఏమి, వాళ్ళ చిన్నాయన కూతురు, అంటే వరుసకి ఏమైతుంది, చెల్లెలు అవుతుంది. ఆ ఆమెను ఏం చేసినాడంట, తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. అయితే ఆమెకు ఈ హదస్సాకు తల్లిదండ్రులు లేనప్పుడు ఆమె మళ్ళీ ఏమేం కష్టాలు పడిందో తెలియదు. ఆమె కష్టాలు పడింటుంది కొంతకాలము. తర్వాత ఇతను చూసినట్టున్నాడు, తన పినతండ్రి కొడుకు కదా, ఆ చూసినట్టున్నాడు. ఆమె అయ్యో ఏమీ లేనిదే లాగా ఉందని ప్రభు ప్రేమను బట్టి ఆ బిడ్డను తన బిడ్డగా, అంటే చెల్లెలు వరుస కదా, అయితే ఏమిటిగా చేసుకున్నాడంట, కూతురుగా. ఆ దత్తు మనం తీసుకుంటాం కదా, అడాప్షన్ లాగా అలా అడాప్ట్ చేసుకున్నట్లుగా పెంచుకొనేను. అలా అంటే తనే సేమ్ తనే తండ్రి లాగానే హెదస్సాకి ఇప్పుడు మొర్దెకాయ్ గారు ఉన్నారనమాట. తర్వాత 9వ వచనం, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వల్ల దయ పొందాను. మధ్యలో ఏముంది, రాణి అయిన వస్తి తన యొక్క రాణి యొక్క హోదాను కోల్పోయింది కదా, రాజాజ్ఞను ధిక్కరించడం వలన రాణి తన యొక్క హోదాను కోల్పోయి ఆ ప్లేస్ ఇంకొక రాణిని పెట్టాలా అని అందరు సలహాలు చెప్పినప్పుడు అహష్వేరోషు రాజుకు అది చాలా మంచిదిగా కనిపించింది. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ చెరలో ఉన్నారు కదా, బానిసలుగా దాసులుగా ఉన్నారు. కాబట్టి ఆ దాసి కుటుంబంలో ఉన్నటువంటి ఒక హదస్సాని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడంటే, హదస్సాకి అది తెలియదు కదా. అమ్మ నాన్నలు లేని పిల్లలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి మంచి చెడ్డ ఉంటుందా, బట్టలు ఉంటాయి సరిగా, చదువు ఉంటుందా, వాళ్ళతో డబ్బులు ఉంటాయా, ఏముంటది చెప్పు, అసలు ఏమీ ఉండదు. ఫ్యూచరే తెలియదు అమ్మాయికి, తెలుసా. ఒకసారి మనం ఊహించుకుందాం, అమ్మ నాన్న లేరు, ఇప్పుడు మనం ఒక్కరే ఉన్నాం, మనకి ఎట్లుంటది, మనకు అన్నం ఎవరు పెట్టేది, పోతాను మనకు అన్ని సౌకర్యాలు కలిగించేది అమ్మ కదా. ఇంకా దానికంతా చూసేది నాన్న. వాళ్ళిద్దరూ లేరు, నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు, మళ్ళీ నీ వంట నువ్వు చేసుకోవాలంటే నువ్వేదో పని చేయలే కదా. ఖచ్చితంగా హదస్స ఏదో ఒక పని చేసి ఉంటుంది, అవునా, కష్టపడి ఉంటుంది. బాగా చూసారు, వెనక్కి పోదాం. కష్టాలు, ఆమె కష్టపడేదాన్ని ఎవరు చూసారు, మొర్దెకాయ్ చూసి, ఆ అమ్మాయి ఎలాంటిదంట, సుందరమైనది, చాలా చాలా బ్యూటిఫుల్ గా, వెరీ బ్యూటిఫుల్ గా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు రాసి, ఎట్లాంటి రూపం అంట, సుందరమైన రూపం అంట. ఇంకా రూపం అంటే ఏమి, మంచి స్ట్రక్చర్ ఉంది అమ్మాయికి, చక్కని స్ట్రక్చర్ ఉంది. ఇంకా ఏముందంట, సుందర ముఖము, అందమైన రూపం, ఆమెను వర్ణించడం అనమాట. తర్వాత ఆమె చాలా అంతకు మించి చాలా ఒబీడియంట్ అమ్మ, అమ్మాయి చాలా ఒబీడియంట్, చాలా తెలివైనది కదా. అయితే అమ్మాయికి ఏం తెలియదు, వాళ్ళ అన్న తండ్రిగా తీసుకున్నాడు. వాళ్ళ అన్న ఎట్లా చెప్తే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ అన్న ఆలన పాలన, తనకు కావాల్సిన బట్టలు ఇస్తా ఉంటాడు, తనకు కావాల్సిన ఆహారం, ఇంకా అన్ని కదా, తనకి మన నీడ్స్ ఉంటాయి కదా, మన ఫిజికల్ నీడ్స్ అన్ని ఖచ్చితంగా మొర్దెకాయ్ తీరుస్తా ఉంటాడు. అంతేకాకుండా మొర్దెకాయ్ ఏం చేసి ఉంటాడు చెప్పండి, ధర్మశాస్త్రంలో నేర్పించింటాడా, తన కూతురులాగా చూసుకున్నాడు కదా, చిన్నది అనింది కదా, చిన్నది కదా, ఈ చిన్న అమ్మాయికి ఏం నేర్పించినాడు, ధర్మశాస్త్రం అంటే ఏమి, యెహోవా దేవుడు ఎవరు, మనం ఎందుకు ఇక్కడ దాసులుగా వచ్చినాము, మనం చేసిన తప్పులు ఏమి అని అమ్మాయికి చెప్పింటాడా, ఖచ్చితంగా చెప్పింటాడు.
తన కూతురులాగా చూసుకున్నప్పుడు చెప్పింటాడు కదా, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాన్న, నువ్వు బయట అక్కడంతా తిరగకూడదు, బయట నువ్వు కనిపించకూడదు, నువ్వు ఎవరో తెలియకూడదు కదా. వాళ్ళు ఇస్రాయలీలని తెలిస్తే వాళ్ళు చిన్న చూపు చూస్తారు, ఇంకో రకంగా అక్కడ ఉన్న యూత్ ఆమెను ఇంకొక రకంగా టార్గెట్ చేస్తారేమో, ఇవన్నీ భయాలు చెప్పింటాడు మొర్దెకై. చెప్పిండా? ఖచ్చితంగా చెప్పింటాడు. చాలా భయాలు చెప్పింటాడు, ధర్మశాస్త్రాన్ని నేర్పించింటాడు, ప్రార్థన నేర్పించినాడు అమ్మాయికి కదా. చక్కని క్రమశిక్షణ అమ్మాయికి మొర్దెకై నేర్పించిండు. ఒక అబ్బాయి చూడండి, ఒక అన్న లాంటి అబ్బాయి తండ్రిలాగా అట్లా నేర్పించడం అనేది చాలా కష్టం. ఆ అక్క అయితే నేర్పించు, ఎందుకంటే ఇద్దరు గర్ల్స్ కాబట్టి కదా. అబ్బాయి ఇక్కడ ఎవరు? మొర్దెకై అబ్బాయి కదా. అమ్మాయి డిఫరెంట్ గా ఉంటాయి, అమ్మాయి వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అయితే అబ్బాయి వేరే డిఫరెంట్ గా ఉంటాడు. కానీ అలా నేర్పించగలిగినాడంటే మొదట అబ్బాయి ఎలాంటి వాడు నాన్న? చాలా ప్రార్థనాపరుడు మొర్దెకై. మీరు చివరి వచనంలో చదివితే అర్థమవుతుంది. ఒక దాసుడుని దేవుడు ఎంత స్థాయికి తీసుకుపోయినాడంటే మనకు అర్థమవుతుంది. ఒక అనాథ బాలిక ఒక 127 సంస్థానాల అధిపతి అయిన రాజు చక్రవర్తి అయినటువంటి అహశ్వేరోషు భార్య కావడం అనేది మామూలు విషయమా? కాదు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం సంబంధాలు చూడండి అంటే మన అమ్మలు ఎవరు చూస్తారు చెప్పండి? మన స్టేటస్ తగినట్లే చూస్తారు. రాజుని చూస్తారా? మనకి వాళ్ళతో వాళ్ళ స్టేటస్ ఏంది, మన స్టేటస్ ఏంది, మనం అని తూగుతామా అంటారు కదా. ముందే ఆ మాట అంటారు, తూగుతామా, వాళ్ళకి మనం సరిపోతామా అట్లా అంటారు. అయితే అది అట్లా కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనకి అగోచరం, మన కన్నులకు ఆశ్చర్యం కదా. మనకి అవి అర్థము కావంట. దావీదు చెప్పినాడు, నీ కార్యములు నాకు ఆశ్చర్యకరములుగా ఉన్నాయి. దావీదు ఎవరు నాన్న? గొర్రెల దొడ్డిలో దావీదు ఎవరు? భార్య కొడుకు కాదు యెష్షయికి. దావీదు తల్లి యెష్షయి భార్య కాదు, ఆమె రెండవ భార్య. ఆ మొదటి భార్య పిల్లలను వాళ్ళకి అథారిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఈ అబ్బాయిని ఏం చేసినారు వాళ్ళు? చిన్న చూపు చూసినారు లేదా? ఆ దావీదు తల్లి చాలా భయభక్తురాలు. ఆమె పేరు ఏం పేరు చెప్తే తెలుసా? నుజావేతు. దావీదు తల్లి పేరు నుజావేతు. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి, దేవా నేను నీ సేవకురాలి కుమారుడని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? నుజావేతు మంచి సేవకురాలు, భయభక్తులతో పెంచింది. వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములంతా వీడిని ఏం చేసినారు? దావీదుని, వీడు కడగొట్టోడు, వీడు మనకు సంబంధించినోడు కాడు, అంతే కదా, వీడు ఎవరో అని. ఏం పని లేదంటే ఎవరు వెళ్తారు? గొర్రెలు వెళ్తారు కదా. ఇప్పుడు మనం పల్లెల్లో చూస్తుంటాం కదా, పని లేని వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని గొర్రెలు పెంచేవరా, గొర్రెలు గాయరా అని చెప్తారు కదా. పశువులు గాయ గొర్రెలు గాయ ఆ కాలంలో అంతే. అట్లా గొర్రెలు కాసుకునేవాడు. అంతటి స్థాయిలో ఆ భక్తి ఏంది, ఆ యొక్క దావీదుకు ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం చెప్పండి ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అమ్మ నుంచే కదా. వాళ్ళ అమ్మ తృణీకరించబడింది, ఒక మూలన ఉండే చాలా ఇబ్బందులు పడింది. తన బిడ్డకు నేర్పించుకుంది, నాన్న మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఏ రోజైనా గొప్ప స్థానంలో ఉంచుతాడు రా దావీదు. నువ్వు ఎప్పుడు గొర్రెల్ని కలుసుకుంటాను వాళ్ళ ఫీల్ కాదు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థనాపరాలు కీర్తనల గ్రంథంలో 2 అధ్యాయాల్లో ఉంది నా గురించి అన్నా. కాబట్టి దేవుడు అనాథల నుంచి, అధమ స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడంట? అధో స్థానం నుండి, అధమ స్థానం నుండి అధికారము వరకు తీసుకొని పోయినాడు. ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏమిటి వాళ్ళ అసలు దాసీలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు పారసీకులు అవునా. వాళ్ళకి వాల్యూ ఇవ్వరు అసలు, ఏమిట్లో కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వరు, వాళ్ళకి విలువనే ఇవ్వరు. అటువంటి ఎస్తేరును ఈ యొక్క పరిస్థితుల ద్వారా దేవుడు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే అందమైన పిల్లలందరూ
ఇక్కడ 127 సంస్థానాల్లో అందగత్తెలందరూ, అంటే మనకి ఫ్యాషన్ షో జరుగుతుంది చూస్తారా కదా, ఎక్కడెక్కడో నుంచి. ఓ చాలా అబ్బా, వాళ్ళైతే వాళ్ళే రెడీ అవుతా ఉంటారు సుగంధ ద్రవ్యాలతో, ఏంటేంటో వాళ్ళన్నీ పూసుకోవడము, ఇవన్నీ ఏమంటారు, మృత కణాలు, డెడ్ అవి ఉన్నాయి కదా కణాలు, అవన్నీ పోవడానికి ఏమేమో వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. చాలా కష్టం. అందంగా కనిపించాలని ప్రయత్నం అనేది చాలా ఆ అదేమంటారు, ఒక నిబంధనలతో కూడా ఉంటుంది అనమాట. అంత ఈజీ కాదు. అయితే ఈ అమ్మాయిని మొర్దేకై విన్నాడు. ఏం విన్నాడు? అందరు తప్పెట కొట్టినారు. అరే, ఎవరెవరైతే అందగత్తెలు ఫలానా ఏజ్ నుంచి ఫలానా ఏజ్ వరకు, ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, అంత అమ్మాయిలు ఎవరైనా గాని రాజా యొక్క ఆశ్రమానికి, రాజు దగ్గర అంతఃపురానికి చేరి రావాలా. వాళ్ళందరినీ మేము ఎన్ని నెలలు వాళ్ళని సిద్ధపరుస్తాము? 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు వాళ్ళు సిద్ధపరచబడిన తర్వాత ఒక్కొక్కరు రాజు దగ్గరికి పోతే అప్పుడు రాజు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాళ్ళని ఆయన పెళ్లి చేసుకుంటాడు. దీన్ని మామూలు హిందూ దాంట్లో స్వయంవరం అంటారు. అవునా? స్వయంవరం అంటే అందరు నిలబడితే ఎవరో ఒకరిని ఎన్నుకోవడం, లేడీ లేడీ ఎన్నుకోవడాన్ని స్వయంవరం అనా. అయితే ఇక్కడ ఈ లేడీస్ అందరినీ కదా, సుమారుగా కొన్ని వందల మంది వింటారు నాకు తెలిసి. వాళ్ళకి సుగంధ ద్రవ్యాలతో కదా, ఇంకా ఇంకా ఏంటంటే చూడండమ్మా, చెప్తాను చూడండి. ఆ రైట్, చదువురా. 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఓయమ్మ, 6 కాదు 12. ఉమ్, 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 ఉమ్. సంపూర్ణ మగుచుండెను. పరిమళ, అదే ఆ వెంట్రుకలు, వాళ్ళ ఫుడ్ డిఫరెంట్ ఉంటది. ఫుడ్ కూడా స్పెషల్ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నామనుకో, యాక్చువల్లీ మీరు కానీ నేను అనుకో, నేను మంచి ఫుడ్ దేవాయి, అది తీసుకురా ఇది తీసుకురా రకరకాలు చెప్తాం కదా. ఈ కాస్మెటిక్స్ ఇది వద్దు, ఏమి ఏమంటారు, ఏదో నాకు పేర్లు తెలియవు అవి. లాక్మే లాక్మే కంపెనీ కదా, షింగార్ కంపెనీ కదా. ఏందా నువ్వు ఇట్లాంటివి ఇచ్చినావు, కంపెనీవి నాకు మంచివి అని కొట్లాడతాం మనతో కదా. హేగే వర్షం, హేగే అంటే ఆ కాలంలో స్త్రీలు కాయి వాళ్ళలో ఎక్కువ ఎవరిని పెట్టేవాళ్ళు? 0.5 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు షండులు అంటారు. మన బైబిల్ లాంగ్వేజ్ ప్రకారము షండు అంటారు. వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళైతే వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ రాణులకు కూడా కావలి పెట్టేవాళ్ళు ఆ కాలంలో రాజులు. ఎవరిని? షండుల్ని కావలి పెట్టేవాళ్ళు. మగవాళ్ళని పెట్టరు, ఆడవాళ్ళని కూడా తక్కువ. చెలికత్తెలు ఉన్నప్పటికీ షండులు ఉండేవాళ్ళంట. ఇక్కడ ఎవరు షండు? హేగే. హేగే వేషానికి అప్పగించినప్పుడు ఎస్తేరంట సైలెంట్ గా, ఏమిస్తే అవే. అమ్మ నీకు ఇది కావాలా అంటే, ఓకే అంకుల్, చాలండి ఇదే చాలు. అమ్మ ఇది తింటావా అంటే, ఇదే తింటా. ఏమిస్తే అదే. ఎక్కువ అడగలేదంట. చూడండి, అంటే ఎంత దీనత్వము, నమ్రత, వినయము ఆ అమ్మాయిలో హేగే చూసినాడు. హేగే చూసి ఏం చేసినాడు హేగే? ఆ ఇక్కడ పైన ఉంది కదా, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. ఆ చిన్నది ఇంకొక పేరు ఎవరెవరికి ఉంది ఈ మాట? ఇస్రాయేలు చిన్నది. ఇంకా రెబుకా చిన్నది, పురుషునెరుగని చిన్నది అనా. ఆ చిన్నది 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 అంటే పెద్ద వయసు లేదు, టీనేజ్ అంతే. ఇంకా అదెంతో ఆ మధ్యలో ఉండొచ్చు అనమాట. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. మనం ఎంతమంది వాళ్ళ నుంచి దయ పొందుతున్నాం చెప్పండి? మనము మన అమ్మ నాన్నల నుంచి దయ పొందుతున్నామా? మన ఫ్రెండ్స్ మనం దయ, అయ్యో ఏం పాపం ఎన్ని మాట్లాడినా ఏమన్నదండి అమ్మాయి, ఎంత చక్కనిదండి, ఎంత దేవుని ప్రేమ ఉంది అమ్మాయికి, ఎంత వినయం ఉంది. ఆ హేగే సాక్ష్యం ఇస్తున్నాడండి. హేగే షండు, అతని దేవుడు తెలియదు తెలుసా? ఎవరు వాళ్ళు? విగ్రహారాధికులు.
వాళ్ళు ప్రొద్దున్నే లేస్తానే మటన్ వాళ్ళ దేవతకు బలి అర్పించినది వండుతారంట రాజుకు. అది తినేవాళ్ళు వాళ్ళు. అందుకే దానియేలు ఏం చెప్పినాడు? దానియేలు? రాజు భుజించు ఆహారమును పానము చేయు పానీయమును తీసుకొని తన్ను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించెను. మనమైతే అట్లా చేయం కదా, తినేస్తాం. మటన్ పొద్దున్నది ఏముంది అసలు, అప్పుడు కరువు కాలం, తింటే రాజులే తినేది. రాజులు తినేదేంది చాలా కాస్ట్లీ ఫుడ్. అప్పుడు ఉర్లగడ్డ చాలా కాస్ట్లీ అంట. ఎవరికి మామూలు సామాన్య ప్రజలు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ వచ్చేసింది అది కదా. మటన్ వాళ్ళు మా దేవతకు అర్పించలేదంటే ఎంతో భక్తి. బా అది ఇంత దొరికినా చాలని తినేవాళ్ళు. కానీ దాన్ని ఏం చేసినాడు? అవాయిడ్ చేసినాడు. మనం చేస్తాం అట్లా? అలా కాకపోతే ఎస్తేరు ఏమీ అడగలేదు నాన్న, ఏం అడగలేదు. ఎంత దీనంగా తన దేవునికి అర్పించుకుని, ప్రభా నాకు ఈ అలంకారాలు ఏమొద్దు ప్రభా, నాకు నువ్వే కావాలి, నువ్వే నా అలంకారంగా ఉండాలి. ప్రభుని ఎక్కువగా ప్రార్థన, మంచి ప్రార్థన పరాలు ఎస్తేరు. మామూలు అమ్మాయి కాదు, అమ్మాయి మంచి ప్రార్థనా పరాలు. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజింటిలో నుండి ఆమెకు తగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచినాడు. అంటే చెలికత్తెల్ని ఇస్తారు కదా, ఒక 7 గర్ల్స్ ని త్వరగా ఏర్పాటు చేసినాడంట. ఆమె ఉండడానికి వసతినిచ్చినాడంట. ఆమెకి ఏమేం కావాలో అన్ని సమకూర్చినాడంట. ఎట్లొచ్చినాడు అన్న ఎవరిని? మన దీన స్వభావం. మనం ముందు అందరికీ కనిపించాలా అని ఎస్తేరు ఎప్పుడైనా అనుకుందా? ఇప్పుడు నేను చూస్తా అంటే గర్ల్స్ బాయ్స్ ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందంటే, మేము చిన్నప్పుడు ఇక్కడ లాస్ట్ కూర్చొనేటోళ్ళం కనపడుకోకుండా. మేము నేను చెప్తున్నా, మేము 300 మంది సండే స్కూల్ చిల్డ్రన్. అక్కకి తెలుసు, షారక్కకి 300 మంది, కేలాకి తెలుసు. ఎంతమంది మనము? 350 చిల్లర ఉంటున్నాడు. ఎక్కడో లాస్ట్ లో అంకుల్ కనపడకుండా ఇట్లా అనుకొని కూర్చుంటాండు. అంత భయం అంకుల్ చూస్తే. జోసెఫ్ అంకుల్కు ఇక్కడ అంకుల్ని కనపడకోకుండా అట్నుంచి అట్లా వెళ్ళిపోతాడు అనమాట, కనపడుకోకుండా. అంత భయం. ఇప్పుడు ఎట్లుందంటే ట్రెండ్, నేను కనపడాలా. ఎక్కడ కనపడాలా? మైక్ ముందర కనపడాలా, నేను ఎక్స్పోజ్ అవ్వాలా, నేను చేసేది చూడాలా. ఇది ఎక్కువ ఉంది ఇప్పుడు. మీరు కాదు, మా 1వ క్లాస్ పిల్లలు టీచర్ నేను పాట పాడతా టీచర్ అంటారు. మమ్మల్ని పాడమన్నా వణుకుతా అంటే నిజము, చాలా భయం ఉండేది నాన్న. వణికిపోతా అంటే ముందర వచ్చి పాడేటప్పుడు గొంతు రుకుతాండ, ఇంకపోతే నువ్వు ఇచ్చపో అంటాండ జోబంకులు. కానీ ఇప్పుడు పిల్లలు ఎట్లుంది? చాలా చేంజింగ్ ఉంది. అయితే ఎస్తేరు చూడండి, తను ఏమి అడగలే గాని హేగే ఏమైతే నిర్ణయించినాడో దాన్ని మాత్రమే తీసుకుంది. అంటే ఆమెకు అవసరమా? నేను చెప్తా ఒక మాట, ఆమెకు అవసరం లేదు ఇవన్నీ. ఆమె ముఖమే సుందరమైన ముఖము, చక్కని రూపము గలది, చక్కనిది. ఎందుకు ఆమెకి ఇవన్నీ కదా? కాకపోతే వాళ్ళు చెప్పినారు కాబట్టి ఆమె రెడీ అయింది, కానీ ఆత్మీయంగా ఆమెకి షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ కదా. అయితే ఎన్ని మాసములు? 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములు. అబ్బాబ్బాబ్బా ఎన్ని ఉన్నాయో చూడండి కదా. మనం అన్ని దీంట్లో ఏంటివి వాడం కదా, పడతామా? మేమైతే పిల్లలప్పుడు ఏదో గంధం చెక్క తెస్తాండ్రి, ఆ గంధ పలక తీసుకొని గంధం అంతా సాది ముఖాన్ని పట్టించుకొని రాత్రంతా వండుకొని పొద్దున్నే లేసి మొహం కడుక్కో అట్లాంటివి చేస్తా అంటే ఎక్కువ. పసుపు కొమ్మ బాగా ఇట్లా చేసి దాన్ని అంతా పట్టించుకొని, అంటే అంతకు తప్ప ఏం తెలియవు. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో, ఎస్తేరు ఎన్ని చేసిందో కదా. అవన్నీ చేసినప్పుడు ఎస్తేరు యొక్క ఇంకా ఎలివేట్ అయిపోయింది, ఇంకా బాగా చక్కగా కనిపిస్తాను. ముందే అందగత్త, ఇంకా ఇవన్నీ చేస్తే ఇంకా ఆమె అందాన్ని మనము వర్ణించలేము. వరల్డ్ బ్యూటీ, ఎస్తేర్ ఇస్ వరల్డ్ బ్యూటీ కదా. ఐశ్వర్య రాయ్ని మించిన 1000 రెట్ల అందముతో ఎస్తేరు తయారైంది అన్నా. సరే, ఇక్కడ తర్వాత ఇక్కడ 16వ వచనం, నేను సరే ఫాస్ట్ గా వెళ్తున్నాను.
ఇప్పుడు 15 వచనం చదువుతా చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఆమె ఏమీయూ కోరలేదు. చూడండి, ఎస్తేరుని చూసిన వారందరికీ అంటే అక్కడ కాంపిటీటర్స్ వచ్చినారు కదా ఈమెతో పాటు, వాళ్ళకు కూడా దయ పుట్టిందంట. వాళ్ళు కూడా లాస్ట్కి ఏమనుకుంటారు, ఎస్తేర్ షీఈస్ గుడ్ పర్సన్, వెరీ గుడ్ గర్ల్, ఆమె కావాల్సిందే లేప అంటే శత్రువులకు సైతము దేవుడు ఏం చేస్తున్నాడు, ఓకే ఓకే అనిపించినాడు నాన్న. చూడండి, ఎస్తేరు ఎంత వినయము, ఎంత వినమ్రత ఆమె ప్రదర్శించిందో చూడండి. ఆమె యందు దయ పుట్టెను. ఆమె యందు ఏం పుట్టిందంట, దయ పుట్టిందంట. ఆ ప్రకారం ఎస్తే రాజైన అహష్వేరోషు ఏలుబడి ఎందు 7వ సంవత్సరం టెబేతు అన్న 10వ నెలలో రాజనగరును అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఇక్కడ అందరూ దయ చూపించినారు కదా, రాజు ఏం చేస్తాడంట, ప్రేమించిన. ఈ రాజు నీ రాజు, నీ యొక్క సొగసును నీ యొక్క అందమును కోరువాడు అని ఉంది. మన రాజు ఎవరు, యేసు ప్రభుల వారు కదా, రాజుగా రాబోతున్నాడు. ఆయన ఎవరిని ఏం కోరుతున్నాడంట, నీలో అందమును కోరుతున్నాడు. పరమగీతంలో ఉంది కదా, సుందరి ప్రాణేశ్వరి కదా, స్త్రీలలో అతి సుందరి వగుదానా కదా, ఎన్ని చెప్పినాడు చూడండి. పరమగీతం చదవండి, అది మీరు వేరేగా చదవకూడదు. అది సంఘమునకు ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం అనమాట. అది అర్థమైందా? స్త్రీలలో అధిక సుందరివి కదా, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింపతగిన దేవుడు అనమాట. అయితే రాజు ఆమెను ప్రేమించమ్మా. హవేశ్వరోష్ రాజు మామూలుడా ఏంది కథ, 127 సంస్థానాలని గెలిచినాడంటే మామూలు విషయమా? అంత ఈజీ కాదు. గొప్ప రాజు, ఆయన నోరు తెరిస్తే అది జరుగుతుంది అంతే. ఆయన దగ్గర పోయి నిలబడితే ఆయన కోపం వచ్చిందంటే వానిపై ఉరి తీసేస్తారు అంతే, అంత డేంజరస్. అటువంటి రాజుకు ఎస్తేరు మీద ఏం పుట్టిందంట, ప్రేమ పుట్టిందంట. ఎవరు చేస్తున్నారు అట్లా? ఎస్, మన దేవుడు ఆమె మీద ప్రేమానురాగాలు కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందిన. వరుస చూడండి ఎంత బాగున్నాయో, దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా. అబ్బబ్బబ్బబ్బ, ఎక్కడ ఉందమ్మా ఈమె పరిస్థితి కదా, ఎంత పాత ఎంత దిగువ స్థాయి నుండి ఒకేసారి అన్ని ఒక రాజ్యానికి రాణి కాదా, 127 సంస్థానాలకి రాణిగా ఎవరు ఎన్నుకున్నారు, రాజు. దానికి ఎవరు సహాయం చేస్తున్నారు నాన్న, ఆమె ప్రార్థనా జీవితం. ఇవన్నీ దీంట్లో లేవు. ప్రార్థనా జీవితం, నీ సక్సెస్ కి నీ ప్రార్థనే ముఖ్యమైనది. నువ్వు ఎంచేది దేవుని దగ్గర నువ్వు గడుపుతున్నావు. నిజంగా మీరు దేవుని దగ్గర ఎక్కువ గడిపితే మన లోపాలన్నీ కనిపిస్తాయి దేవుని దగ్గర. మీరు ఎక్కువ వాక్యం చదివితే మీరెవరో తెలిసి చూపిస్తాడు దేవుడు కదా. అద్దము వలె దిద్దుతుంది కదా, అగ్ని వలె నీలో చెత్తను కాల్చేస్తుంది కదా. కాబట్టి అటువంటి వాక్యం ఇది అందాన్ని పెంపొందింపజేస్తుంది. మన అందం అంటే ఏం అందం చెప్పండి, ఏమిటా అందము చెప్పండి, ఎవరు చెప్తారు? 1 తిమోతి 2:10 చూస్తాం. ఫాస్ట్ గా చదివే వాళ్ళు ఉంటే టకటక చదివేస్తే ఒక 15 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఏమి చేత అలంకరించుకోవాలంటమ్మా, సత్క్రియలు. సత్ అంటే మంచి, సద్భావన, మంచి భావన, సత్క్రియలు, సద్భక్తులు. మనం ఎవరు, సద్భక్తులం కదా. అలా మంచి మంచి క్రియలను ఏం చేసుకుందంట, అలంకరించుకుంది. ఎస్తేరు గోపరస తైలాలు దానిలతో కాదు అలంకరించుకోండేది, తన మంచి క్రియలు. అతను ఏం చెప్తే అదే, పోరా నువ్వేంది
0.5 నువ్వేంద్రంగా చెప్పేది, నేను ఈ మాట నేనేం తినేది అనిందా? అనిందా? మనమైతే నేనైతే టకాన్ని అనేస్తా, ఎక్కువ చేస్తే ఖచ్చితంగా అంట వీడేం చెప్పేది అని. కానీ ఆ అమ్మాయి చూడండి, అతను ఏం చెప్తే అదే. ఓకే, ఓకే అంకుల్, అలాగే అంకుల్. అతనికి ప్రేమ పుట్టిందంట, అతనికి దయ పుట్టింది ఇంకా మీద. ఎట్లాగైనా ఈ అమ్మాయినే ముందు నడిపించాలని టప 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 అన్ని అరేంజ్మెంట్స్ చేసేసినాడు, అన్ని ఆమెకు ముందుకు రెడీగా తీసుకొచ్చి పెట్టినాడు హేగే కదా. చూడండి, సత్క్రియలను మనము అలంకరించుకొనవలెను, అంతే, ఎక్కువ వద్దు. సత్క్రియలు ఏంటివా సత్క్రియలు? సత్క్రియలు, నీవు సత్క్రియలు చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా అన్నాడు. ఎవరితో? కయ్యనుతో. ఎందుకన్నాడు అన్నమాట? తన తమ్మున్నే చంపినాడు. సత్క్రియ అంటే దేవునికి ఇష్టంగా నడవడమే సత్క్రియ. ఆయనకు తగినట్లుగా, ఆయన వాక్యానికి తగినట్లుగా మనము జీవించడమే సత్క్రియ అన్నమాట. ఇంకొక వచనం అలాగే ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదవను, ఫాస్ట్ గా చదవాల. ఉమ్, 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 ఉమ్. చాలు, అతని మాటకామె లోబడుచుండే. నీ మాట వినండి జాగ్రత్తగా. మనము ఎవరికి లోబడాలా? మన అమ్మ నాన్నకి లోబడాలి కదా. వాళ్ళు ఏం చెప్తే ఓకే, అదే ఫైనల్. ఇంకా మీరు మీరు ఏం ఆలోచించొద్దండి, వాళ్ళు మీ గురించి ఆలోచించే చెప్తారు. కాబట్టి మీరు మీరు మీ పరిధి చాలా చిన్నది, వాళ్ళ అనుభవంతో చెప్తారు కదా. రాణి అయినప్పటికీ ఎస్తేరు లోబడుతూ ఉంది. జాగ్రత్త, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా మీ అమ్మ నాన్నల్ని, మీ సిబ్లింగ్స్ ని మీరు ఎప్పుడు మర్చిపోవాలి. ప్రేమను మీరు మర్చిపోకూడదు, వాళ్ళ త్యాగాన్ని మీరు మర్చిపోద్దండి. చూడండి, మొర్దేకైకి ఎందుకు లోబడింది? మొర్దేకై ఎంత బాగా చూసుకున్నాడో, ఎంత ప్రార్థించినాడు, ఎన్ని కన్నీళ్ళు ఇడిచినాడు అమ్మాయి కోసం కదా. తన కూతురులాగా ఎన్ని కన్నీళ్లు ఆయన పరుపులు తేలిందో మనకు తెలియదు. ఆ కన్నీటి యొక్క పర్యవసానమే ఎస్తేరు రాణి కావడం. అది ఆమె గుర్తుంచుకుంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎవరు కారణము? మా అన్న, మా నాన్న. మా నాన్న లాంటి మొర్దేకయ్యే. నేను అతన్ని ఎప్పుడు తక్కువగా ఆలోచించకూడదు, తక్కువగా నేను చేసుకోకూడదు. తన మనసులో నిర్ణయం చేసుకుంది కదా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ నీకు నీకు నిన్ను పుట్టించిన నీ తల్లిదండ్రుల్ని, నీకు విద్యాబుద్ధులు నేర్పించిన నీ యొక్క ఉపాధ్యాయురాల్ని, నిన్ను ఆత్మీయ స్థితిలో నడిపించే ఆత్మీయ తల్లుల్ని మీరు ఎప్పుడు కానీ మర్చిపోకూడదు కదా. చాలా జాగ్రత్త. ఆ విషయంలో మీరు పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఖచ్చితంగా మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఇక్కడ చూడండి, ఆమె ఎస్తేరు మొర్దేకు యొక్క పోషణ ముందున్న కాలమున చేసినట్లుగానే ఇప్పుడును, అంటే ఇప్పుడు ఏమైంది? రానింది కదా. ఇప్పుడును ఏం చేసిందంట? అతన్ని మాటకు మాటకు ఏమన్నా మాట చెప్తే బాగా చెప్పినప్ప, నీకేం తెలుసులే అంటారు మన అమ్మల్ని కదా. నీకేం తెలుసు, నీకేమన్నా వచ్చా, నువ్వు అప్డేట్ కావాలి చాలా అంటారు అమ్మోళ్ళని కదా. అప్డేట్ కావు, పట్టావు, చెప్పిన మాట అయినవు, నీకేం అర్థమవుతుంది, అది ఇది అంటారు కదా. వాళ్ళ ప్రార్థన కన్నీళ్లు మీ యొక్క సక్సెస్ ముందర నడుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ యొక్క కన్నీటి ప్రార్థన మీ యొక్క ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క ఏమంటారు బహుమానమును కొరకై మీరు ఎట్లా పరిగెత్తుతారో ప్రతి పరుగులో వాళ్ళు ఉన్నారు నన్ను. వాళ్ళకి ముందు ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు కదా. దేవునికి మిమ్మల్ని అప్పగించినారు కదా. ఎంత మంచి మాటలు మా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడో చూడండి. అయితే ఇక చాలా కథ ఉందిలే, ఇదంతా మళ్ళీ మనం చదువుకుందాం. నేనైతే కేవలము ఆమె యొక్క అందము ఎలాంటిది దాని గురించి మనం ధ్యానించాలని. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 96:8. ఫాస్ట్ గా తీలా. ఉమ్, 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 ఉమ్. చాలు చాలు నాన్న.
ఏం ధరించుకొని అంటమ్మా? పరిశుద్ధాలంకరణములు, పరిశుద్ధాలంకారములు అని ఉంది కదా. అలంకారం ఎట్లుండాలంట? పరిశుద్ధమైన అలంకారం. ఏది పరిశుద్ధమైన అలంకారం చెప్పండి? సత్క్రియలు. ఏంటి అవి? మాట వినుట కదా. మొర్దెకై మాటకు లోబడుచుండెను. ఒక మాట ఒకసారి దేవుడు అంటాడు అనమాట, మీరు విస్తారమైన పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎవరికి అనేది? మీకా గ్రంథం కదా, మీకా గ్రంథంలో కదా ఉండేది అదే. సమయంలో ఉంది, మీకా గ్రంథంలో కూడా ఉంది అది. మీరు విస్తారమైన ఏమేమో ఇస్తున్నారు మీరు దేవునికి. బాగా రెడీ చేస్తాము కదా, గంట సేపు ఉన్న దేవుని దగ్గర అనుకుంటున్నాము కదా, ఇవన్నీ చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. కానీ మీ అలంకారం ఎట్లుండాలా? లోబడే, అదొక అలంకారం. లోబడడం మాట్లాడడం అలంకారం కాదు నాన్న. మాట్లాడడం, మనము ఇతరులు కనపడితేట్లే మాట్లాడడం, ఇతరులు కనపరుచుకోవాలని మన ప్రయత్నం చేయడం, ఇవన్నీ దేవునికి నచ్చవు. నిన్ను కనపరచాలనుకుంటే దేవుడు అందరిని ఎనికి కొట్టి కనపరుస్తాడు ఖచ్చితంగా. ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి. అంతేగాని మనము దాన్ని మనం ఇది చేసుకోకూడదు అనమాట. తర్వాత 29:2 చూడండి నాయన, కీర్తనల గ్రంథమే 29వ కీర్తన 2వ చరణం. 29:2. ప్రతిష్ఠితములకు ఆభరణములు. ఏంటి ఆభరణములు ఇక్కడ? ప్రతిష్ఠితములైన ఆభరణములు ఏంటివి? ప్రతిష్ఠ చేయాల. ఏం చేస్తాం? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా సాతానుకు అప్పగించకుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రతిష్ఠితమైన మీ అవయవములు, మీ దేవుడు మిమ్మల్ని ఏం చేసినాడంట? ప్రతిష్ఠించుకున్నాడు. అంటే ప్రతిష్ఠ అంటే ఏం చేసినాడు చెప్పండి? మిమ్మల్ని ఎలక్ట్ చేసినాడు, నిర్ణయించినాడు. దేవుని కొరకు మిమ్మల్ని నిర్ణయము చేసినాడు. మీ పేరును ఆయన నిర్ణయించినాడు. ఎస్తేరు పేరును ఎలా నిర్ణయించినాడు? మీ పేరును ఆ స్థాయిలో, అంతటువంటి అధికార స్థాయిలో దేవుడు మీ పేరును ఆయన ప్రతిపాదించినప్పుడు మీరేం చేయాలంట? మళ్ళొకసారి చదువునానా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. మీరెందుకు కనపడుతున్నాడు? నేనే కనపడాలా, నేనే మాట్లాడాలా? ఎందుకంత? ఆయనకు ఆరోపణ, మహిమను ఆయనకి ఇవ్వండి. ఆ మహిమ ఆయనది, మీది కాదు, మంది కాదు, ఎవరిది కాదు. ఇది మహిమ ఆయనది. తర్వాత ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మన హృదయాన్ని ఆయన ముందర కుమ్మరించుకోవాలన్న. ఎస్తేరు కుమ్మరించుకుంది. ప్రభువా, అమ్మ లేడు, నాయన లేడు, ఎవ్వరు లేరయ్యా, నాకు ఎవ్వరు లేరు, నువ్వే నా దిక్కు అనా. ఎవ్వరు లేరు నా దిక్కెవరు? నాకు ఎవ్వరు లేరు. ఇంకంతే, అమ్మ లేదు, నాయన లేదు, నువ్వే అమ్మ నాన్న, అన్నీ నువ్వే. నన్ను నడిపించే భవిష్యత్తుకు నాకు బాట లేదు. భవిష్యత్తు గురించి ఎటువంటి, అసలు దాని గురించినటువంటి ఒక సరళమైన మార్గమే లేదు. ప్రభువా, ప్లీజ్ యేసయ్యా, నా జీవితానికి నువ్వు ఒక మార్గాన్ని, ఒక డెస్టినేషన్ అంటాం కదా, అది రీచ్ అవ్వకుంటే మన జీవితం చాలా వ్యర్థమైంది. ప్రభువా, నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు? నేనేం చేయాలనుకుంటున్నావు? నీ చిత్తం ఏమి అని ఎస్తేరు అడిగింది. ఎస్తేరు చాలా తెలివైన, చాలా అందమైనది కదమ్మా, చాలా తెలివైనది. ఎంత చక్కగా అహశ్వేరోసుతో ఊకొట్టిచ్చిందో తెలుసా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే చెప్తా. ఆమె అహశ్వేరోసు రాజుని ఊకొట్టిచ్చిందంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి అయితే కాదు. గొప్ప స్థాయి. ఆమెకు మంచి పాలిటిక్స్ తెలుసుమా, మంచి పాలిటిక్స్ తెలుసు. వాళ్ళ పాలిటిక్స్ లో గేమ్ ఆడి అహశ్వేరోస్ రాజును పడగొట్టింది కదా. అహశ్వేరోస్ రాజు ఎస్తేరు ఎట్లా చెప్తే అట్లా పరిపాలించినాడంట. దేవుడు ఆమెను అంత స్థాయికి తీసుకుపోయేదానికి కేవలం కారణం ఏమంటే ఆమెకు లోబడే ఒక గుణం ఉంది. మాటకు లోబడే. ఎవరి మాట? ఎవరి మాట? వినుట వలన
విశ్వాసం వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కనుక మాట ఎవరిది నాన్న? క్రీస్తు. మాట అంటే ఏంది? వాక్యమే. వాక్యం ఎట్లాంటిదంట? రెండంచులా వాడి అయినా ఖడ్గము, అద్దము వలె దిద్దేది, అగ్ని వంటిది, ఇంకా నీళ్ళ వంటిది. వెరీ గుడ్ అక్క, బాగా చెప్పింది. సుత్తె వంటిది. సుత్తె ఏం చేస్తుంది? అనగొట్టేస్తుంది. ఉలి ఉలి సుత్తె ఏం చేస్తుంది? నీలో లోపాలు చెక్కుతుంది బాగా. మీరు అట్లా శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోద్దండి. దేవుడు ఒక దెబ్బ వేసేది మనల్ని తన రూపంలోకి మార్చుకోవడానికే, వేరేది కాదు. ఆ దెబ్బ పడుకుంటే నీకు తెలియదు అది ఆయన ప్రేమ, నువ్వు ఎరగవు. ఆ దెబ్బ పడకుంటే నువ్వు ఆయన యొక్క వాక్యం ఎరగవు. ఆ దెబ్బ పడకుంటే ఆయన యొక్క ప్రణాళికలు నువ్వు తెలుసుకోలేవు. నీకు దెబ్బ పడుతుందంటే దేవుడు నీ పట్ల ఉన్నాడని గుర్తుపెట్టుకో. కష్టాలు, నష్టాలు, బాధలు, ఎవరైనా ఏమన్నా మాట్లాడినా, అవమానించినా, మనల్ని అభిమానించినా, ఏం చేసినా, అది ఏమైనా కదా, ఆ దెబ్బ ఎవరి కోసం నానా? దెబ్బ మంచిదే అంటారు కదా, నొప్పి మంచిదే. నొప్పి లేకుండా ఏదైనా వ్యాధి వచ్చిందంటే మా హస్బెండ్కి చెప్తాను, మా హస్బెండ్కి ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఏ రోజు జ్వరము కానీ ఏమీ రాలేదు. ఎంత క్యాన్సర్ గడ్డ లోపల కిడ్నీలో పెరిగింది. ఇలా ఉంది. ఎంత పొడవు? 10 సెంటీమీటర్లు. 4వ స్టేజ్ దాటి నాకు తెలిసింది. అప్పటికి కూడా తెలియదు. ఏదో యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం బ్లడ్ పడింటే, అది కూడా ఊరికే ఏదో ఎందుకు పడిందబ్బా అని ఆలోచన చేసి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ లో బయటపడి. అదే నొప్పి ఉంటే గుర్తిస్తావు కదా. నొప్పి లేకుండా నువ్వు బతకాలంటే ఆ నొప్పి తెలియకుండా నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. నొప్పి ఉంటే నీకు శ్రమ కలిగితే, బాధ కలిగినప్పుడు, నా కన్నీళ్ళు చాలా ఉన్నాయి, మీకు తెలియదు. నేను స్కూల్లో చెప్తా ఉంటా లెసన్స్, నాకు తెలియకుండా నాకు కన్నీళ్లు పోతా ఉంటాయి, నాకు తెలియదు. ఇప్పుడు ఒక మనిషి, మనల్ని ప్రేమించిన మనిషి కానీ మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు చనిపోతారని తెలిస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఊహించండి. అది స్పాట్ లో జరగల కదా. మనకు తెలియకుండా జరిగితే అది వేరే, కానీ మనకు తెలిసినప్పుడు మన ప్రాణము ఎలా ఉంటుందో ఒకసారి నేను ఎప్పుడు ఇట్లాంటిది ఊహించలేదు, అట్లా నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎవరికైనా వస్తే అది ఎట్లుంటుందబ్బా, అదంత కష్టం కదా, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అట్లా అనుకునేదాన్ని. నేను చాలా సెన్సిటివ్, అసలు అంత గట్టి ఊరికే చెప్తానే చాలా లోపల నుంచి చాలా మాట్లాడుతుంటాను, కానీ లోపల భయం ఎక్కువ ఉంటుంది నాకు, గడగడగడగడ వణుకుడు వస్తూ ఉంటాయి. అది విన్న తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు? స్టార్టింగ్ లో 1st స్టేజ్ 2nd స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఉంది దానికి. కానీ మాకు ఎప్పుడు తెలిసింది? 4th స్టేజ్ దాటిపోయింది. మొత్తం బాడీ అంతా, లంగ్స్ లో, తర్వాత ఇక్కడ ఈ వెనకల హార్ట్ వెనకల అక్కడంతా కణాలన్నీ సెట్ అయ్యి ఉన్నాయి. అది మాకు పెట్టి స్కాన్ లో తెలిసింది. చూడండి, నొప్పి లేకుండా ఏమైంది? మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, విస్తరించిపోయింది బాడీ అంతా. నొప్పి తెలియకుండా ఉంటే మనం ప్రమాదంలో. అందుకే దేవుడు, నాకు మాట చెప్తాను, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన పత్రిక చెప్తాను, వర్స్ చెప్తాను. మొదటి 2వ పత్రికలో శారక 1 మొదటి పత్రిక 1 వలన మీరు కానీ అవతరము బట్టి నానా విధమైన దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, ఏం కలుగుతుందంట? మెప్పు, శోధనలు, అగ్ని పరీక్షలు. మీరు తట్టుకోలేరు.
చాలా కష్టం. జీవితం అనేది అంత సాఫీగా ఉండదు, అంత అనుకున్నంత సాఫీగా ఉండదు. చాలా మనం ఇంకా విశ్వాస జీవితం ఇంకా ఇంకా కష్టంగా ఉంటుంది. మన విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు కూడా మనకు వస్తాయి. ఏం దేవుడు అమ్మ, బాగా నమ్ముకున్నావు కదా దేవుణ్ణి వదిలే అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. ఏంది శుద్ధపరచబడుచున్నది? మీ విశ్వాసం. మీరు అవిశ్వాస పడకూడదు. విశ్వాసము చేతనే దేనినైనా నువ్వు సాధించగలవు. ఎస్తేరు విశ్వసించింది ఎవరిని? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు తనని ఎప్పుడు గాని తక్కువగా చేయడని ఎస్తేరు ఏం చేసింది? ప్రార్థన చేసింది, విశ్వసించింది. తన విశ్వాసాన్ని బలపరుచుకుందనమాట, తక్కువ చేసుకోలేదు. ఈ శోధనలు చేత పరీక్షకు నిలిచినదై. పరీక్ష కంటే నేను ఒక మాట చెప్తా, మీరంతా చదువుకుంటున్నారు కదా, మీకేం చేస్తారు లాస్ట్ లో? ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు చెప్పండి? చెప్పాలా? మీరు మాట్లాడాలా? హయ్యర్ క్లాస్ బోల్, వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు నువ్వు చక్కగా నేర్చుకున్నావా లేదో వాళ్ళకి తెలియలే కదా. అందుకు వాడు ఏం చేస్తాడు? నిన్ను పరీక్షకు పెట్టి పరీక్షలు రాయిస్తే దాంట్లో నువ్వు క్వాలిఫై అయితే నెక్స్ట్ నువ్వు ఎలిజిబిలిటీ నీకు ఉంటుంది. అంతేనా? విశ్వాసం కూడా ఇంతే. దేవుడు ఏం చేస్తాడు? టెస్ట్లు చేస్తాడు. టెస్ట్లు ఏమేమి టెస్ట్లు? సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, ఫైనల్, మిడిల్ అన్ని ఉంటాయి మనకి. వీటన్నిటిని పాస్ అయితేనే దాన్ని రీచ్ అవుతాం. అది కరెక్ట్. అంటే మీకు తెలియదు అంతే, మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా అక్షరమే తెలుసు. ఇంకా ఆ అనుభవంలోకి మీరు రాలేదు కాబట్టి మీకు అంత అర్థం కాదు. నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఏదైనా అనుభవంలోకి వస్తేనే మనకు అర్థమవుతుంది. అక్షరంలోతో నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. అయితే దేవుడు ఏం చెప్పినాడంటే మనము పరీక్షలకు నిలిచిన వారమై ముందుకు సాగాలంట. యెషయా 33:17 తిన్నానా అక్క? ఇంకొక 5 minutes చెప్పొచ్చా? యెషయా ఫాస్ట్ గా తిన్నానా? యెషయా 33. నాన్న 33:17 రా. చాలే నాన్న. అలంకరింపబడిన రాజును నీవు చూచెదవు. అలంకరించబడిన రాజు ఎవరు? ఆ రాజు మన యేసు ప్రభుల వారు. ఎలా వస్తున్నాడు చెప్పండి నాన్న? ఎట్లా వస్తున్నాడు ఇప్పుడు? చిన్న పశువుల తొట్టిలో పుట్టిలా చిన్నగా, ఏం మాట్లాడుకోకుండా అందరు కొడితే కొట్టించుకొని మేకులతో కదా ఈ శ్రమలన్నీ అట్లా వస్తాడా ఈసారి? ఎట్లా వస్తాడు నాన్న? ఇంకా యూదా గోత్రపు సింహముగా, భయంకరుడుగా, ఆయన నేత్రములు అగ్ని వంటివి కదా. ఇక్కడేముంది పరమగీతంలో? ఆయన నేత్రములు గువ్వల కన్నుల వంటివని ఉంది. అక్కడ ఎట్లుంది? నేత్రాలు అగ్ని. అగ్నితో మాడిపోతావరా అంటారు కదా. కళ్ళల్లో ఏమున్నాయంట? అగ్ని వంటి నేత్రాలు, అపరంజి పాదములు. ఆయన మాట విస్తార జలపాతముల వలె వినిపిస్తాందంట. ఆయన మాట సముద్ర తరంగముల వలె ఆయన మాట వినిపిస్తాందంట. అలాంటి దేవుడు అలా రాబోతున్నాడు ఇప్పుడు కదా. ముందులా కాదు, అలా రాడు ఇప్పుడు. ఈసారి కొదమ సింహమై ఆయన తీర్పరి అయి రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకములో ఆయన రాజ్యమును స్థాపించబోతున్నాడు. మొదటి 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనము. 2 కొరింథీ 5:1. ఈ నివాసము మనము చాలు దిగంబరణము కాక ఏం ధరించుకోవాలంట? వస్త్రం ధరించుకుంటామా? ఏ వస్త్రం ధరించుకోవాలా? వెరీ గుడ్. ఏం వస్త్రము? రక్షణ అనే
వస్త్రమును మనం ధరించుకోవాలి. రక్షణ అనే వస్త్రం ధరించుకోకుండా యేసు ఏం చెప్పినారు చెప్పండి. అది ఇంకొకటి ఆయన పారబుల్స్ లో ఒక మాట చెప్పినాడు చూడండి, మత్తయి సువార్తలో. అక్క పెళ్లి వస్త్రము ధరించని వీడెవడు, వీనిని వెలుపలికి తోసివేయండి. అక్కడ ఏముంటది? వెలుపట అగ్నియు పండ్లు కొరుకుటయు విపరీతమైనటువంటి వేదనలు ఉంటాయి. ఎప్పుడు మనము పెళ్లి వస్త్రము ధరించకుండా దొంగగా పోయినామనుకో దేవుడు కనిపెట్టేస్తాడు. కాబట్టి మనం ఏ వస్త్రం ధరించాలన్నా పెళ్లి వస్త్రమును ధరించాల. పెళ్లి వస్త్రం అంటే రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరించాల. మొదటి దినవృత్తాంతములు 16:29. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. ఆయన యొద్ద సాగిలపడు పరిశుద్ధాలంకారములు, పరిశుద్ధాలంకారములు వినయము కదా, ఆత్మ ఫలమేమి? ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, ఇంకా మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఎన్నున్నాయి దాంట్లో? 9. ఫలములు కాదు, ఆత్మ ఫలము. మీరు ఫలించాలంటే ఇవన్నీ మీలో ఉండాల. ఓపిక ఉండాల, ప్రేమ ఉండాల, మంచితనం ఉండాల, విశ్వాసం ఉండాల, సాత్వికం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆత్మలో మీరు ఫలిస్తారు, లేకుంటే మనము ఫలించలేము. ఇంకోటి అట్లే 2వ దినవృత్తాంతములు 20:21. ఇంక లాస్ట్ ముగించేస్తాము. మళ్ళా నెక్స్ట్ ఎప్పుడైనా మనము దేవుని చిత్తం అయితే షేర్ చేసుకుందాం. 20:21. అన్నాడు చుచ్చు. వారిని నియమించను. స్తోత్రం చేయాలంటే ఏముండాలి మనకి? పరిశుద్ధాలంకారం. ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధాలంకారం. ఆయన ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాలంకారం. ప్రార్థన వినడు. ఎట్లంటే అట్లా చేస్తే దేవుడు ప్రార్థన వినడు. పరిశుద్ధుల ప్రార్థన చాలా చెప్పగలను, టైం లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, పరిశుద్ధుల ప్రార్థనలు ధూపము వలె ఆయన పాదాల చెంత చేరినాయి. పరిశుద్ధుల ప్రార్థనలే. మనం ఊరికే ఎట్టంటే ప్రార్థన చేస్తాడు, వినాడు. మొదట మనము పరిశుద్ధమైన అలంకారములతో మనము అలంకరించుకుంటే, సత్క్రియలతో మనం అలంకరించుకుంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఇలాంటి ఆయన సన్నిధికి ప్రార్థన చేరదు. 107వ కీర్తనలో అది ఎక్స్ట్రా లైన్ నాకు గుర్తొచ్చిందని నేను చెప్తాను. నేను ప్రిపేర్ అయింది కాదు. 107:9 అనుకుంటా. 109 ఎస్ 109:7 చదవండి నా. 109:7. వెరీ గుడ్. ఏముంది నాన్న? ప్రార్థన పాపం అవుతుందంట, జాగ్రత్త. వాని ప్రార్థన పాపమగునుగాక అంటున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎలా దేవుని చిత్తంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదంటే ఊరికే ఏదో చేయాలని చేస్తున్నావా? అట్లా చేస్తే ప్రార్థన ఏమైతుందంట? పాపమై. వాని ప్రార్థన, ఎవరు ప్రార్థన ఇక్కడ పాపమైంది? కొత్త నిబంధనలో యూదా కదా, నేను నిరపరాధి రక్తమును చిందించినానన్నాడు. కానీ ఏమైనా పశ్చాత్తాపడినాడా? ఆమె 2 రూపాయలని కూడా పోయి ఊరి పెట్టుకొని చనిపోయింది. ఆ ప్రార్థన ఏమైంది? పాపముగా మారిపోయింది. మన ప్రార్థన పరిశుద్ధమైనది. అదొక్కటి చూపిస్తాను, నాకు చాలా ఇష్టం. ప్రకటన గ్రంథం ఆ మాట ఎప్పుడు అడుగుతా అంట, ప్రభా నేనేమన్నా పవిత్రంగా ఉంటే నన్ను క్షమించు నాయన, పవిత్రంగా చేసిన ప్రార్థన నీ సన్నిధిని చేర్చి ప్రభు అని నేను ప్రార్థన చేస్తా అంటాను. 5వ అధ్యాయము 9వ వచనం స్టార్టింగ్ నుంచి చదువుతారమ్మా. ఒక 9, 8 చదువురా. 8 చదువు. ఈ పాత్రలు పరిశుద్ధుల
ఎవరు? పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమైతుంది నాన్న? పాపం అవుతుంది. కాబట్టి మనం మొదట దేవుణ్ణి ఏమడగలి తల్లి? ప్రభువా, నా అంతరంగములో ఏం పుట్టించాలా? శుద్ధమైన మనసు. దావీదు అడిగినాడు కదా, నా హృదయంలో శుద్ధమైన మనసును మరలా పుట్టించు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, దయచేసి తీసివేయద్దు, క్షమించు ప్రభువా, నేను తప్పు చేసిన. బెత్షెబాతో పోయినప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు ఈ ప్రార్థన దావీదు చేసిన కదా. పరిశుద్ధినిగా నువ్వు శుద్ధీకరించబడినప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరుతుంది, కానీ అదర్వైజ్ నువ్వు ఎట్లా ప్రార్థన చేసినా ఆయన సన్నిధికి చేరదు. ఎస్తేరు ప్రార్థనలో తన యొక్క అన్న యొక్క ఆలన పాలనలో కదా ఎంతో చక్కగా తన మాటకు లోబడుచు, తను రాని అయినా రేపొద్దు నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ప్రొఫెసర్ అయినా, లెక్చరర్ అయినా, నువ్వు దేవుని సన్నిధిలో ఎట్లుండాలన్నాను? దీనురాలిగానే ఉండాలి. అంత పెద్ద కలెక్టర్. మేము పిల్లలప్పుడు శారక్కకు కూడా తెలుసు అనుకుంటా, అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాక కింద వచ్చి కూర్చునేవాడు. అప్పుడు అది లేదు, కింద ఇక్కడ కింద అంటే అప్పుడు చైర్స్ అక్కడి నుంచి ఒక 2 వరుసలే ఉండేటివి. ఆయన ముందర కింద వచ్చి కూర్చునేవాడు. ఆయన వెనకాల పక్క సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చాడు నిలబడుకునేవాళ్ళు. ఆయన ఆరాధన అయిపోయేంత వరకు కిందనే కూర్చునేవాడు. జోసెఫ్ అంకుల్ కూడా అతన్ని వెళ్ళండి పైన కూర్చోండి అని అడిగేవాడు, కానీ ఆయన కూర్చునేవాడు కాదు. అట్లా అంత తగ్గింపు అనమాట. ఆయన పేరు నాకు గుర్తులేదు మేము పిల్లలప్పుడు. ఆయన గాబ్రియల్. మేమంతా ఆయన చూసే కానీ తొంగి చూసేదన్నమాట. ఆయన కలెక్టర్ అంటే చూడు ఇంత కింద కూర్చున్నాడు. మళ్ళీ ఆయన పోయినప్పుడు మాకు జోసెఫ్ అంకుల్ చెప్పేవాడు, మీరు అలా తగ్గించుకోవాలా, మామూలుగా ఉండదు కోటింగ్. జోసెఫ్ అంకుల్ ఇప్పుడులాగా కాదు, ఇప్పుడు అట్లా లేదు, అంత ఇదిగా ఉంటాండ. స్ట్రిక్ట్ చాలా రూల్స్. నోరెత్తి మాట్లాడేయలేదు, సైలెంట్ గా రాలా, నెమ్మదిగా మౌనంగా ఉండాలా, మాట్లాడకూడదు, ఇది చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ చాలా చెప్పేవాడు అంకుల్. భయం. దేవుని సన్నిధి అంటే మనం అట్లా ఉండాలి. మనం లోకస్తులము, మనము పరిశుద్ధులము, ప్రత్యేకించబడిన జనం. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం ప్రభువా. నాయన ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క గుణగణాలను ప్రభువా మేము ప్రభువా తలపోసుకున్నాం, ధ్యానించుకున్నాం. నాయన ఎంత నమ్రత, ఎంత వినయము ప్రభువా బిడ్డకు. నాయన నిరాశల్లో ఆశను కలిగించినావు. భవిష్యత్తుల మీద పిల్లకి ఎటువంటి ఆలోచన లేదు ప్రభువా, కానీ ఆ బిడ్డను భవిష్యత్తులో గొప్ప రాణిగా ఆను తండ్రి తీర్చిదిద్దినావు ప్రభువా. ఇక్కడ కూర్చున్న బిడ్డలు వారు ప్రభువా ఎంతో ఉపాధి కొరకు, చదువుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభువా. అవునైనా బిడ్డలను టాప్ పోస్ట్ లో ఉంచండి, టాప్ పొజిషన్ లో ఉంచు నా ప్రభువా. నాయన యవన బిడ్డలు ప్రభువా యవన మందే నిన్ను అంగీకరించి నాయన పరిశుద్ధముగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా. రిబుకాను గురించి మీరు చెప్పిన సాక్ష్యము ప్రభువా, రిబుకాను ఏ పురుషుడు కూడా లేదు, ఆ కన్యక. అవును ప్రభువా, అటువంటి పరిశుద్ధత పవిత్రత కలిగి బిడ్డలు జీవించడానికి తండ్రి సహాయం చేయి నా ప్రభువా. ఎక్కువ ప్రార్థనలో గడపడానికి సహాయం చేయండి ప్రభువా. మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఎంతో కాంపిటేటివ్ వరల్డ్ గా తయారైపోయింది ప్రభువా. నాయనా తండ్రి చాలా తండ్రి ప్రభువా, ఎంతో ప్రభువా పోటీతత్వం ఎక్కువైపోయింది నాయన. జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి ప్రభువా. నాయన ఆ బిడ్డలకి ఏం ఆశ ఉందో ఆశను సఫలపరచండి తండ్రి. తన ఆలోచనను సఫలము చేయ దేవుడవు నువ్వే కదా నా ప్రభువా. కాటి నాయన మా గురి, మా యొక్క నా తండ్రి నాయన దృష్టి అంతా నీ మీదనే కేంద్రీకరించిన ప్రభువా. వారి యొక్క మళ్ళీ మ్యాచెస్ విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో, ఉద్యోగ విషయాల్లో ప్రభువా మీ సహాయం, మీ చిత్తం నెరవేర్చండి ప్రభువా. మీ చిత్తం వారి పట్ల చూపించండి ప్రభువా. మీ చిత్తం ఏదో వారికి గ్రహింప చేయండి, వారికి తెలియచేయండి నా ప్రభువా. శారకను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తనకెంతో నొప్పులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ ప్రభువా ఎంతో చక్కగా ప్రతి మీటింగ్ లో తను ఇలాగ ప్రభువా నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది ప్రభువా. తనకు రావాల్సిన దీవెనలను కుమ్మరించిన ప్రభా తండ్రి. పేరు పేరున వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. కైలాను, సావిత్రకను మరి అలాగను ప్రభా. ఇంకా చిన్న బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున ప్రభా జ్ఞాపకం చేసుకో. శృతి నన్ను ప్రీతిని, ప్రిస్కిల్లా, దెబోరాని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. మరి ప్రవళికని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి
ఒక్కొక్కరిని ప్రభా నీ పాదాల చెంత అక్షయాను ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభా వారి చదువుల్లో తోడుగా ఉండు నా ప్రభా నాయన ఎక్కడైతే వాళ్ళు మరి ప్రభా ఎగ్జామ్స్ రాసినప్పుడు తండ్రి మరి ప్రభా వారి టాప్ లో ఉండి ప్రభా ఆయా ఉద్యోగాలు కొట్టడానికి సహాయం చేయండి ప్రభా నాయన అలాగున్న నిన్ను గణపరచు బిడ్డలుగా మరి వాళ్ళని తీర్చిదిద్దండి ప్రభా మేము విన్న వాక్యం కొన్ని పోకుండా మా హృదయంలో భద్రం చేసుకొని తండ్రి ప్రభా మరి ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించి మీకే మహిమ కలిగించుకోమని మీరు ఇచ్చిన యొక్క సహాయం కొరకే మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. అందరికీ వందన అక్క ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా వందనాలు. అనుకోకుండా ప్రభువు నాకు ఇచ్చినాడులేండి. నేనైతే నా 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 ఉంది 19th ఉంది. అది అరుణాక్కకి ఇస్తారా? ఓకే.